2 కేజీలు కాజు బర్ఫీ, 1 కేజీ మోతిచూర్. సరిపోతలేరా? అభి 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 యారా, నీ మరదలకి పెళ్లి చూపులు నీ ఇంట్లోనే అంటగా? అవును. ముందు నీకే ఇద్దాం అనుకున్నారంట కదా అబ్బాయి. మనం ఏం పీకాని ఇస్తారంటే మీరు ఇస్తారా? మరి ఒక్కసారి వీడు ఏడుస్తే చూడాలి. అవునండి. ఎరా శామ్, బాబు గారు, ఇది తీసుకెళ్ళి లోపలికి. అదండి మ్యాటరు. అల్లుడు మామా అల్లుడు అద్దుస్ మామ. థ్యాంక్ యూ అల్లుడు. పూజ ఎక్కడ? పూజ బావా, బావా, నువ్వు నమ్మే ఆ మైసమ్మ సాక్షిగా అడుగుతున్నా, నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా? అవ్వకపోతే నన్ను వదిలేవు కదా? వదిలేస్తావు బావా? పూజ పూజ నిన్ను కాదు, నా ప్రాణాన్ని. పూజ ఆజా. నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా. ఆ? ఇది జస్ట్ లైఫ్లెస్ బాడీ, ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే. నువ్వు బతికేస్తావే. అవునా బావా? అందుకే నేను ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేయలేదు. ఐ లవ్ యూ బావా. విలువలే మా ఆస్తి బావా. ముందుకు రారా. అల్లుడు ఆ? కొంచెం వెనక్కి, ఐ నో. ఇంకొంచెం కాస్త. ఓకే. ఇంకా చాలే, పౌడర్లు కారిపోతున్నాయి. పొలోమని సరే ఏంటండి, బయలుదేరండి. ఉషా! ఏంటి ఉషా? వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా? ఇంతకంటే అవమానం నాకేముంటుందండి? కరెక్టే, అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే, కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్. స్విచ్ చేస్తే లైట్ అక్కడ వెలుగుతుంది అనుకుంటే ఇక్కడ వెలుగుతుంది. ఎలగాల్సినోడు ఎంగిలాకులు ఎత్తుకుంటున్నాడు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి శామ్? అది సూపర్. ఇచ్చిడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్ లా ఉన్నాడు. సగల్లట్టు వేతిన్నాడు. ఆడింగిలు తింటావేట దరిద్రుడా. చిచ్చి. అవునా? మరి వాడు నా పెళ్లి చేసుకుంటున్నాడు, పర్లేదా శ్యామ్? మామా ఆమా పోలేరా? పోలేరా? నువ్వు అసలు ఆడదానివేనా? అబే కాదు, అమ్మని. ఈ సంస్కారం చచ్చిపోవాలనిపిస్తుంది. ఒరిజినల్గా ఏడు కదా చావాల్సింది. అప్పుడెప్పుడో డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసుంటే తేడా వదిలిపోయేది. ఏంట్రా? నోటికి ఏదొస్తే అది మాట్లాడవేనా? అసలు నువ్వు మనిషివేనా? కాదురా, నాన్నని. నీతో మాటలేంటి? నాని, ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. నీకు చిన్నప్పుడు నుంచి చూస్తున్నావు కదా, నీకు తెలిసిందే కదరా. నీ మనసులో ఏం పెట్టుకోవద్దురా. రే బంగారం, నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా. బాగా చేశాను అమ్మా. ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. నిజంగా? శ్యామ్ ఓకేనా? నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్లోకి దిగా. అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టిపోసినా మట్టిపోసినా బంగ్లా ఫ్రెష్. ఏముందిరా నీ లైఫ్ లో? దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప మిగిందట, అలా ఉంది. మర్దలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ ఇరుకు. ఇవ లైఫ్ లో స్పార్క్ ఉందన్నా. లిఖిత
लाइसेंस कैसे पूछ सकते हैं? तुमको पता है मेरे पापा एडवोकेट है? हाथ నేను निकाल। తాగలేదు సార్, మౌత్ వాష్ కోసం కొంచెం శానిటైజర్ యూజ్ చేశా. అభి తాగుబోతు పాత్ర యాక్షన్. సారో కుప్పలు గిట్టుకోవాలి సారో, ఊదిపోవాలా. అరే నేను తాగలేదు సారు, తాగలేదు. అది చెప్పాల్సింది నేను. వదు. సరిగ్గా అవుతుపే. ఐ టెల్ యూ నా సారు, మైనే నై పియా. కంపిక్కడి దాకా వస్తుంటే తాగలేదంటావేంట్రా? ఏ స్వామి, ఈయన పక్కది. రై ఆ బండి ఆపండ్రా. భాస్కర్ గారు, ఏంటి సార్ ఈ డ్యూటీలు? ఇంటికి వెళ్ళరా? ఎవరమ్మా వచ్చా మిషన్ ఇవ్వండి, ఊదేసి వెళ్ళిపోతాం, ఓ పని అయిపోద్ది. మీరెందుకండి ఊదటం? డ్రైవర్ రమ్మనండి. డ్రై కార్లో ఉన్నది డ్రైవర్ కాదు సార్, మా మేడం గారు, యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లిఖిత్ గారు. మోహంతి, ఎనీ ప్రాబ్లం? మేడం మేడం ప్రాబ్లం ఏం లేదండి, మీరు కూర్చోండి, నేను మేనేజ్ చేస్తాగా. ఎందుకు మోహంతి? లెట్ దెమ్ డు ద డ్యూటీ. హాయ్ ఇన్స్పెక్టర్. రొటీన్ చెక్ చేసుకోండి. మీరు పీలుస్తున్నారు, ఊదాలి. రియలీ? స్వామి, థ్యాంక్ యూ. సేమ్ మిస్టేక్. మీరు సక్ చేస్తున్నారు, బ్లో చేయాలి. సార్ 300 కొట్టేసింది సార్. ఎంతే షుర్రు? ఒకటి. ఒక్క పెగ్గుకే? ఒక ఫుల్. హే హే, నువ్వా కొబ్బరి పట్ట సినిమాలో ఉన్నావు కదా? నాకు తెలుసు, మీరే కదా, మీరే కదా. I know it. ఆ రోజు ఆ షాట్ నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ ఎవరున్నారో చెప్పు. మీరే కదా, మీరే కదా. ఒప్పుకోండి. నాకు తెలిసి నువ్వే కదా. ఓకే, నేనే. అయ్యో అసలు అంటే నేను నా వర్క్స్ ని ఫాలో అవుతుంటారా? అసలు ఎవరని కూడా తెలీదు. అవునా? ఒక రోజు ల్యాప్టాప్ లో సినిమా చూస్తుంటే స్టక్ అయ్యి అరగంటని మహా చూడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ల్యాప్టాప్. యా ఐ నో. జరుగా అక్కడ నేను నన్ను కన్విన్స్ చేయాలి, కచేరీలు చేస్తుంటే మీరు ఇక్కడ కవ్వాలి లేంటి? చిల్లర వేయడానికి చేయిస్తే షేక్ హ్యాండ్లు ఇచ్చే ఫేస్లు ఇవి. మోహంతి కోర్టుకు వెళ్ళమంటున్నాడు రేపు. కోర్టుగా? రేపు ఆడిటింగ్ కదా ఉంది. నేను ఆ టెన్షన్ లో కదా తాగింది. అదాడు చెప్పచ్చా? తాగితే తాగారు, డ్రైవింగ్ ఎందుకు చేయాలి? నేను చేసేవాడిని కదా. నీకు లైసెన్స్ లేదు కదా మోహంతి. లేదా? అయ్యో ఏంటి ఇప్పుడు? తాగి డ్రైవ్ చేయడం కన్నా పెద్ద క్రైమ్ అది. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఏమీ చెయ్యలేమండి. మోహంతి వల్ల కాలేదంటే ఇంకెవడి వల్ల కాదు. మోహంతి ఏంటి? మోహంతి మేడం, సార్ ఆడపిల్లని ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఫెమినిస్ట్, వుమనైజర్. మరి అలాంటి ఆడపిల్ల ఈడేం చేస్తుంది సార్? మిషన్ 300 చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారా? మరి అదే మిషన్ నా తానెందుకు పనిచేయలే? వై? నిన్ను మాత్రం వదలరా రే, చెప్తున్నా. సారు మిషన్ రైట్ అయితే నన్ను వదిలేయాలా, రాంగ్ అయితే అమ్మాయిని వదిలేయాలా? రైటా రాంగా?
నేనే రైట్ రా, మిషన్ ఏ రాంగ్. ఏంటంటావు ఏంటంటావు చెప్పు ఏంటంటావు? మిషన్ రాంగ్ అంట. ఆల్ క్లియర్. కెన్ ఐ గో సార్? అర్జెంట్గా ఉప్పర్కి వెళ్ళాలి. ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నావు? యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని. తాగుబోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా. బాగా చేశాను సార్. నిజవరా నాని? అంత గొప్పింది అమ్మాయి నేను గుర్తుపట్టిందా? అయితే ఆ అమ్మాయి నా కోడలు. ఫిక్స్ అమ్మా. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఈ మధ్య అందరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా. గుడ్ చాయిస్ అమ్మా. చెప్పు కొడతా. ఏమండి? ఉషా, వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే. ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాకా ఉండాలి. తప్పక తాగిందేమో నాన్న. ఏమైనా సరే ఆ అమ్మాయి నా కోడలు. ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారనుకున్నాను. ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. సబాష్. వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుగులో రియాలిటీ కదమ్మా. తెలుసు నాన్న. హై హై అయ్యో, ఏం చేద్దామన్నా అన్న ఇప్పుడు? ఆయన వదిలేమ్మా. ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లం క్లియర్ చేసి లైన్లో పెట్టేస్తా. రెస్పాన్స్ చేశారా? లేదండి, ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఐ డోంట్ నేను వాంట్ టు చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ.